నోటోరియస్ క్రిమినల్గా మారిన చాంద్ అఫెన్స్ లిస్ట్ ఏంటో మీరే చూడండి. మహమ్మద్ చాంద్, ఏజ్ 25 years, నేటివ్ ఆఫ్ హైదరాబాద్ ఆసిఫ్ నగర్. చదువు సంధ్య లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు చిన్ననాడే పనికి పంపాయి. అటుపై దురలవాట్లు, దుష్ట సాంగత్యం వెరసి నేరాల బాట పట్టేలా చేశాయి. తన పేరు చెబితే చాలు అందరూ జడుసుకోవాలనే ఇతడి కసి, కోపం సమాజానికి శత్రువుని చేశాయి. ఈ నొటోరియస్ క్రిమినల్ ఇప్పుడు తన అసిస్టెంట్తో కలిసి ఇక్కడ బైఠాయించింది కూడా ఓ సెటిల్మెంట్ కోసమే. గతంలో ఓ భూ వివాదం 2 వర్గాలకు చెందిన ఈశ్వర్ చాందలను పగవారిని చేసింది. ఇప్పుడు రాజీకైతే పిలిచాడు కానీ తనపై కత్తిగట్టిన ఈశ్వర్పై ప్రతీకారేచ్ఛ మాత్రం చావలేదు ఇతడిలో. Come on, Mr. Sega. Take your seat. Thank you. Okay, officers. Let us start the meeting. ఇతనే మహమ్మద్ చాంద్. ఆంధ్రప్రదేశ్లో వీరి పేరు తెలియని పోలీసులు ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. 25వ ఏటనే వీరు నేరాలు చేయడం మొదలెట్టాడు. అంతేకాదు, మందు కొట్టాడంటే మృగంలా మారిపోవడం వీరి లక్షణం. In 1988, అలా చిన్న విషయానికే కత్తితో తీవ్రంగా గాయపరిచాడు ఈ చాంద్. రషీద్ ఇచ్చిన కంప్లైంట్తో సెక్షన్ 324 ప్రకారం ఫస్ట్ టైం ఈ చాంద్ అరెస్ట్ చేశారు. అలా జైలు నుంచి బయటకు వచ్చిన మహమ్మద్ చాంద్ అలా అనుకోకుండానే ఓ గ్యాంగ్ ఫామ్ అయింది. ఇలా ఏర్పాటు చేసుకున్న గ్యాంగ్తో అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయాడు ఈ చాంద్. 1989లో హబీబ్ మియాని అతి దారుణంగా హత్య చేశాడు. జైలుకెళ్లే ముందు భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటుందేమో అనే అనుమానంతో ముక్కు చెవులు కోసేసిన అతి కిరాతకుడు ఈ చాంద్. ఇలా గంజాయి రవాణా, అక్రమ ఆయుధాలతో ఎన్నోసార్లు పట్టుబడి శిక్ష అనుభవించిన వీళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. 1991లో సిద్దికి అనే వ్యక్తికి ఇతనికి పాత కక్షలున్నాయి.
2002లో తన దగ్గర బంధువుల్నే హత్య చేశాడు వీడు. అంతేకాదు, అడిగిన వెంటనే 5,000 అప్పు ఇవ్వలేదని తన సోదరుని కూతురిపైనే యాసిడ్ అటాక్ చేసిన నీచమైన చరిత్ర వీడుకుంది. సో మిస్టర్ శేఖర్, టేక్ దిస్ ఫైల్. నీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది, అందుకే ఈ కేసు నీకు అప్పగిస్తున్నా. ఆల్ ది బెస్ట్. Thank you, sir. I'll do my job. తల్లిదండ్రులు, మన పిల్లలు క్రమశిక్షణ తప్పితే ఈ ఛాందలా తయారయ్యే అవకాశం ఉంది. సో పేరెంట్స్, బీ కేర్ఫుల్ అండ్ బీ అలర్ట్. 2 చేతుల ఎడాపెడా సంపాదించే ఎన్ఆర్ఐ కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగే కావచ్చు, కట్నం దగ్గరికి వచ్చేసరికి పిశాచాల్లా భార్యలను వేపుకు తింటూనే ఉన్నారు. ఆ వివరాలు ఏంటో చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి క్రైమ్ వాచ్.